మనందరికి తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాశ్మీర్ని కూడా మిగతా ప్రిన్సిపల్ స్టేట్స్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకున్నామో అదే విధంగా ఇంటిగ్రేట్ చేసుకుందామని ఆలోచించారు. అంతేకాదు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ఏదైతే ప్రత్యేకమైన ఆర్టికల్ కాశ్మీర్ కోసం పెట్టామో దానికి సంబంధించి కూడా అంతకు ముందే ఆయన దాని మీద అసలు ఎట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అలా ప్రత్యేక హోదాని కాశ్మీర్కి ఇవ్వాలని కూడా ఆయన అనుకోలేదన్నమాట. కాశ్మీర్ కూడా భారతదేశంలో ఒక భాగమేనే ఆయన అనుకున్నారు. అయితే మన మొట్టమొదటి ప్రధాని పండిట్ నెహ్రూ గారు కాశ్మీర్కి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 370లో అనేక రకాల సదుపాయాలు కల్పించడం, అంతేకాదు కాశ్మీర్కి ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ఫ్లాగ్ ఇవన్నీ కల్పించడం, ఇవన్నీ చేశారనమాట. దీనివల్ల మనం చూస్తే కాశ్మీర్లో సపరేటిజం ఏదైతే వేర్పాటువాదం బలపడిందో, తర్వాత ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇవన్నీ వచ్చాయో వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఆర్టికల్ 370 నుంచి అక్కడ దాని మూలాలు ఉన్నాయని చెప్పి, అందువల్లనే 2019లో ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రిపీల్ చేసిందని కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉందన్నమాట. ఇదంతా మనం చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొదటి నుంచి కూడా భారతదేశం యొక్క ఐక్యతని కాపాడాలనే కోరుకున్నారు. అందుకనే ఆయన బర్త్డేని రాష్ట్రీయ ఐక్యతా దివస్ అని లేదా నేషనల్ యూనిటీ డే అని పిలుస్తుంటాం అనమాట.